కేసీఆర్ గారి గొప్పతనం ఏందో మీకు ఒక్క నిమిషం చెప్తాను. మేము అడిగిన మీ ప్రోగ్రామ్ పెట్టేటప్పుడు సార్ ఈ పైసలు ఇచ్చుడు ఎందుకు సార్? వాళ్ళ కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ పిల్లగాలను ఆడుకునేందుకు గిల్క, ఆ పౌడరు, ఆ నూనె, షాంపూ అవి ఇస్తే సరిపోతుంది కదా, బెడ్డు గిడ్డు అని మేము అడిగినాం. సార్ ఏం చెప్పిండు ఎరికేనా? పేద ఇళ్లలో పిల్ల ప్రసూతికి వచ్చేదాకా రేపు తెల్లారి డెలివరీ అయినదాకా పనిచేస్తారు. పైసలు లేక ఆమె పని చేయకపోతే కుటుంబం నడవక ఆగమవుతారు. ఆ పిల్ల పని చేసుకుంటూ పోతే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటది, తల్లి ఆరోగ్యం దెబ్బతింటది. అందుకే మాతా శిశు మరణాలు పెరుగుతాయి. ఆ 6 నెలలు పని చేయకుండా నెలకు కనీసం 2,000 రూపాయల చొప్పున ప్రసూతికి ముందు, ప్రసూతి తర్వాత దానికోసం పైసలు ఇస్తున్నా అని చెప్పింది. బయట కొనుక్కోవడానికి డబ్బులు ఉండకపోయాము, కానీ చాలా డబ్బులు అయ్యేది. బయట ఆలోచించి హాస్పిటల్కి వచ్చి ఇందులో నార్మల్ డెలివరీ చేయించుకున్నాము. ఆ కిట్ తీసుకోగానే చాలా సంతోషం. అందులో ఉన్న సోప్స్, ఆయిల్, పాపకి ఇచ్చిన బెడ్షీట్స్, శారీస్ అయినా చాలా సంతోషంగా అనిపించింది మేడం తీసుకోగానే. ఎప్పుడైతే ఈ కేసీఆర్ కిట్ ఇచ్చారో దాంట్లో మంచి ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మేము ఎమ్మటే కేసీఆర్ కిట్ ఇవ్వగానే ఓపెన్ చేయడం, వాళ్ళకి చూపించడం, వాళ్ళ సంతోషంగా ఫీల్ కావడం, మా చేతుల మీద కేసీఆర్ కిట్ ఇచ్చినామని చాలా సంతోషంగా హ్యాపీగా ఉండేది మేడం. కేసీఆర్ ఈ కిట్ ఇవ్వడం వల్ల ఎమ్మటే దుస్తులు తొడగడం, ఏమైనా క్లీన్ చేసి తొడగడం, ఆయిల్ పెట్టడం, క్లీన్ చేసి వేయంగానే మంచిగా అనిపించింది మేడం. ఇంత ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా భారతదేశంలో? 12,000 13,000 అంటే ఏదో మీ ఓట్ల కోసమో దానికోసమో ఎలక్షన్లో పెట్టించినవి కావు. ఆడపిల్లల మీద గౌరవం, శ్రమజీవుల మీద ఉండే గౌరవంతో కేసీఆర్ గారు ఆనాడు తల్లి ఇబ్బంది పడద్దని చెప్పి ఆ ప్రోగ్రాం పెట్టిండు.